హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుశల్ బ్లాగ్స్. గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీ రైస్, జీరా రైస్ ఇలా దేని కాంబినేషన్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ కర్రీని నేను ఎలా చేస్తానన్నది చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులను కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలకు పొట్టు తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, తగినంత కారం, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. మరీ లూజ్గా కాకుండా ఈ పేస్ట్ను కొంచెం గట్టిగానే చేసుకోవాలి. మరొక బౌల్ తీసుకొని చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి వంకాయని నిలువుగా అడ్డంగా 4 వప్పులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో పుచ్చులు అలా లేకుండా చూసుకొని ఈ వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఈ వాటర్లో వేసి పెట్టడం వల్ల వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్టును ఇందులో స్టఫ్ చేసుకోవాలి. అలా చేసుకొని వంకాయలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత ఇందులో టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. టమాటో మగ్గిన తర్వాత మిగిలిన పేస్టును ఇందులో వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం పూర్తిగా వేగిన తర్వాత వంకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఈ వంకాయలను కూడా వేయించుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి ఇందులో యాడ్ చేయాలి. ఆ చింతపండు గుజ్జులో కొద్దిసేపు ఈ వంకాయలను ఉడికించుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని వంకాయలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజ్ బెల్లం ముక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల తీయగా ఏముండదు, పులుపు కొంచెం తగ్గి మంచి టేస్ట్నిస్తుంది. తర్వాత కొత్తిమీర జల్లేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.